హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 21 జూన్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ఈరోజు మనకి పిఐబి న్యూస్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది. సో క్యాబినెట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని ఆమోదించింది కాబట్టి వివిధ అంశాల కిందికి వస్తాయి. అందులో జాగ్రఫీ ఉంది, పర్యావరణ అంశం ఉన్నది, డిఫెన్స్ మనకు కొన్ని కనిపిస్తున్నాయి. సో మనం ఫస్ట్ చూస్తే డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే జూన్ 21 వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అని చెప్పేసి పిలుస్తాం. సో ఈరోజు యోగా డే మనకు థీమ్ ఏంటి అంటే యోగా అనేది సెల్ఫ్ అంటే మన కోసం పనిచేస్తుంది అండ్ సొసైటీ కోసం పనిచేస్తుంది. సో ఇది థీమ్ తీసుకోవడం జరిగింది. యోగా మనకి ఈజీగా థీమ్ ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఇండియా చూస్తే శ్రీనగర్ లోపల జరుపుకుంటుంది. సో మనకి పిఎం మోడీ జమ్మూ కాశ్మీర్లో విజిట్ చేసి శ్రీనగర్ లోపల మనకు ఈ షేర్-ఏ కాశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ జరుపుకుంటున్నారు. ఇంకా ఏమన్నా గవర్నమెంట్ ఇనిషియేటివ్ కొన్ని ఉంటాయి, వివిధ మినిస్ట్రీస్ కూడా కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు. ఈరోజు మనం రేపు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దాం. పిఐబి న్యూస్ మనకి 21 పిఐబి న్యూస్ వచ్చేసి నైట్ అప్డేట్ అవుతుంది కాబట్టి రేపు కరెంట్ అఫైర్స్లో వస్తుంది. రైట్, నెక్స్ట్ చూస్తే పాలిటీ మనకి 3 వార్తల్లో ఉన్నాయి. ఒకటి ప్రోటెం స్పీకర్ నియామకం అని చెప్పేసి, ఒకటి రిజర్వేషన్ల కేసు అని చెప్పేసి, ఇంకోటి ప్రభుత్వ ఉద్యోగిని డిస్మిస్ చేయడం జరిగింది. 3 అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ చూస్తే 310 ఆర్టికల్ అండ్ 311 ఆర్టికల్స్ వార్తల్లో వస్తాయి. ఇది మన కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 2022 జనవరి 10 చూస్తే ఎప్పుడు మనకి వార్తల్లో రాలేదు జనరల్గా. రైట్, ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది? తెలంగాణ లోపల ఒక మండల ఎస్ఐ ఆఫీసర్ని సో మహిళల మీద లైంగిక వేధింపులకి పాల్పడడం చెప్పేసి డిస్మిస్ చేయడం జరిగింది సర్వీస్ నుంచి. అందుకు మనకి 311 ఆర్టికల్లో ఉంది. వాస్తవంగా 310 ఆర్టికల్ 311 ఆర్టికల్ రెండు కలిపి చదవాలి. పేపర్ వాళ్ళు 311 ఆర్టికల్ని ఫోకస్ చేస్తే యాజ్ ఏ పాలిటీ ఆస్పిరెంట్గా మనం ఏం చేయాలంటే 2 ఆర్టికల్స్ అధ్యయనం చేయాలి. అప్పుడే మనకి జర్నలిస్ట్కి అండ్ పాలిటీ ఆస్పిరెంట్కి తేడా తెలుస్తుంది. రైట్, మనం ఫస్ట్ చూస్తే 310 ఆర్టికల్లో ఏమి ఉంటుంది? ఫస్ట్ ఎందుకు వార్తల్లో వచ్చింది? ఒక ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మీద లైంగిక వేధింపులకు గురి చేస్తే సర్వీస్ నుంచి రిమూవల్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో 310 311 ఆర్టికల్ వార్తల్లో వచ్చింది. ఎస్ఐ పేరు మనకి ఎగ్జామ్లో అడగరని చెప్పేసి చూసుకోవాలి. సో భవానీ అని చెప్పేసి మొత్తం మీద ఏదో పేరు ఉన్నది. ఫస్ట్ చూస్తే 310 ఆర్టికల్ ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ మనకు ఏముంటుందంటే ఈ సివిల్ సర్వెంట్ కానీ డిఫెన్స్ సర్వీస్లో పనిచేస్తే ఏ ఉద్యోగి అయినప్పటికీ ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ అయితే గిట్ట ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ మేరకు మాత్రమే ఆ పదవిలో ఉంటాడు, ఆ ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటాడు అని చెప్పేసి 310 ఆర్టికల్ చెప్తుంది. దీని కిందికి సివిల్ సర్వెంట్స్ వస్తారు. సివిల్ సర్వెంట్స్ ఇన్ఫ్యాక్ట్ సెంటర్ అంటే ఈ మనకు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ కాకుండా మిగతా గ్రూప్ ఏ గ్రూప్ బి అని చెప్పేసి ఉంటారుగా వాళ్ళు అన్నట్టు. నెక్స్ట్ ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళు వస్తారు. దీని కిందకి ఎవరు వస్తారు అంటే మనకి 3 వస్తారు. యాజ్ పర్ టుడే చూస్తే ఐఏఎస్ వస్తారు అండ్ ఐపీఎస్ వస్తారు అండ్ ఐఎఫ్ఎస్ వస్తారు. నెక్స్ట్ డిఫెన్స్ సర్వీస్ వాళ్ళకు కూడా ఈ ఆర్టికల్ అప్లికేబుల్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి, మిలిటరీ సర్వీస్ వాళ్ళకు కూడా అప్లికేబుల్ అవుతుంది 310 వచ్చేసి. బట్ 311 అనేది అప్లికేబుల్ కాదు. 311 ప్రకారము గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సివిల్ సర్వెంట్స్కి కొన్ని సేఫ్ గార్డ్స్ ఉంటాయి. ఆ సేఫ్ గార్డ్స్ వచ్చేసి డిఫెన్స్ సర్వీస్ వాళ్ళకు మనము వర్తింప చేయము యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము. అది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది. రైట్, సో మనకి నెక్స్ట్ చూసినట్లయితే ఇది ఇంకా చూస్తే మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దీని కిందకే వస్తారు. అక్కడ రాష్ట్రపతి కాకుండా మనకు గవర్నర్ అని చెప్పేసి వస్తుంది. వీళ్ళందరూ కూడా ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేరకు మాత్రమే ఉద్యోగంలో ఉంటారని చెప్పేసి ఉంటుంది. అయితే మనకు 310 ఆర్టికల్ రాష్ట్రపతి అన్సాటిస్ఫై అయితే డిస్మిస్ చేయవచ్చా అంటే ఇక్కడ కాదు. మనకి 311 ఆర్టికల్లో ఉన్న రూల్స్ ఫస్ట్ ఫాలో కావాలి. ఇవి ఫాలో అయినాకనే 310 ఆర్టికల్ వస్తుంది. సో 311 ఆర్టికల్స్ ఏంటంటే మనకి ఈ సివిల్ సర్వెంట్స్కి యొక్క సేఫ్ గార్డ్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో 311 ఆర్టికల్ మనకి వెరీ ఫేమస్. ఇందులో సో సేఫ్ గార్డ్స్ ఉంటాయి. సేఫ్ గార్డ్స్ మీన్స్ రక్షణలు ఉంటాయి. సర్వీస్ నుంచి రిమూవల్ చేయకుండా, డిస్మిస్ చేయకుండా, ఆయన యొక్క ర్యాంక్ తగ్గించకుండా కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ఇస్తాం మనము. ఏకపక్షంగా డిస్మిస్ లేదా రిమూవల్ చేయరాదు.
ఆ సేఫ్ గార్డ్స్లో మనకి ఫస్ట్ 311 అని చెప్పేసి ఉంటుంది. ఈ సబ్ క్లాస్ గుర్తుపెట్టుకోవాలంటే సబ్ క్లాస్ ఏం అవసరం లేదు, జస్ట్ ఒక ఐడియా ఉండాలి అంతే. ఈ ఆర్టికల్ ఈరోజు వార్తల్లో ఉంది కాబట్టి సబ్ క్లాస్ డిస్కస్ చేస్తున్నాం మనం. సో 311 సబ్ క్లాస్ 1 ఏంటి అంటే ఫస్ట్ ఈ ఎంప్లాయీ ఉన్నాడుగా ఇతను. సో ఈ ఎంప్లాయీ వచ్చేసి ఈ అథారిటీ అపాయింట్మెంట్ చేసింది అనుకోండి, మొత్తం ఏదో ఒక అథారిటీ అపాయింట్మెంట్ చేసింది. ఈ అథారిటీ కంటే కింది స్థాయి అథారిటీ ఇతన్ని రిమూవల్, డిస్మిస్, ర్యాంక్ తగ్గించే అధికారం కలిగి ఉండదు. అయితే వీళ్ళే కలిగి ఉంటారని వీళ్ళకు ఉండదని చెప్పేసి 311 సబ్ క్లాస్ 1 చెప్తుంది. నెక్స్ట్ 311 సబ్ క్లాస్ 2 అతన్ని రిమూవల్ కానీ డిస్మిస్ కానీ ర్యాంక్ తగ్గించే ప్రక్రియ చేపట్టకంటే ముందు అతని యొక్క వాదన వినాలి, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి చెప్తాం. సో శాఖాపరమైన విచారణ అనంతరం మాత్రమే తొలగించాలని చెప్పేసి ఉంటుంది. శాఖాపరమైన విచారణ తప్పనిసరి అని చెప్పేసి పేర్కొంటుంది. అయితే 311 సబ్ క్లాస్ 2కి కొన్ని ఎగ్జెప్షన్స్ ఉన్నాయి, మినహాయింపులు ఉన్నాయి. మినహాయింపు అంటే విచారణ లేకున్నా కూడా కొన్నిసార్లు రిమూవల్ చేయొచ్చు. ఎప్పుడు మనకు అదంటే 311 సబ్ క్లాస్ 2A అని చెప్పిస్తున్నది. సబ్ క్లాసులు ఎక్కువ చెప్తున్నాం అని చెప్పేసి అనుకోవద్దు, ఓన్లీ 1-2 సబ్ క్లాసులే ఉన్నాయి మనకి. ఇది సంచలన వార్త కాబట్టి కొద్ది వరకు చెప్పలేం, సబ్ క్లాస్ అడిగితే అడగవచ్చు కొన్నిసార్లు. సో ఏంటంటే మనకి విచారణ చేయమని చెప్పేసి సేఫ్ గార్డ్స్ ఇస్తుంది 311 సబ్ క్లాస్ 2. విచారణ అవసరం లేదు, అతను కనుక క్రిమినల్ నేరము రుజువైతే ఎటువంటి విచారణ అవసరం లేదు, కోర్టు రుజువు చేసింది, ఇంకా నువ్వేదని చెప్పేసి డిస్మిస్ చేయవచ్చు, రిమూవల్ చేయవచ్చు. సో బి చూస్తే ఫస్ట్ ఏంటి మనకి, సో క్రిమినల్ రుజువు అని చెప్పేసి మనకి ప్రూవ్ అయ్యింది. సెకండ్ చూస్తే ఈ అథారిటీ ఈ ఎంప్లాయీని అపాయింట్మెంట్ చేసిన అథారిటీ అనేది ఒక లెటర్ ఇస్తుంది అన్నట్టు. ఏమని అంటే విచారణ చేయలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి రాసిస్తే గిట్ట అప్పుడు విచారణ అవసరం లేదు. సో అథారిటీ కనుక లెటర్ రాసిస్తే గిట్ట అవసరం లేదు. సి ఇంటరెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ అంటే ప్రజా ప్రయోజనం దృష్ట్యా విచారణ అవసరం లేదని చెప్పేసి రాష్ట్రపతి, గవర్నర్లు సాటిస్ఫై అయితే విచారణ అవసరం లేదని చెప్పేసి భావించి డిస్మిస్ చేయవచ్చు. ఇవి మనకు 310 ఆర్టికల్స్, 311 ఆర్టికల్స్ బ్రీఫ్గా. సో మన రెగ్యులర్ క్లాసులో చెప్తే మరి ఇంత చెప్తామంటే అప్పుడు చాలా ఎక్కువ వస్తుంది. సుప్రీంకోర్టు కేసులు ఏంటని చెప్పేసి కూడా వస్తుంది, 311 విషయంలో సుప్రీంకోర్టు కేసు ఏంటని చెప్పేసి. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎస్ఐ, మరి అతను రిమూవల్ అయిపోయింది కదా. సో మరి వాట్ నెక్స్ట్ అంటే అతను సో ట్రిబ్యునల్లో కానీ లేదా కోర్టులో కానీ ఈ తొలగింపు మీద అప్పీల్ చేసుకోవచ్చు, అనే ఒక వాదన వినిపించవచ్చు. సో మన ప్రజాస్వామ్య ప్రక్రియ కాబట్టి కంపల్సరీ ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ వాదన వినిపించుకునే హక్కు వాళ్ళు కలిగి ఉంటారని చెప్పేసి తెలుసు మనకు. కాబట్టి అతను ఆ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ SCAT కానీ, సెంట్రల్ కానీ, క్యాట్ కానీ, లేకుంటే హైకోర్టుని కానీ వీళ్ళు అప్రోచ్ అయితే కావచ్చు. సో ఫస్ట్ మ్యాక్సిమం ట్రిబ్యునల్ అయితే అప్రోచ్ అయితే దాదాపు అవుతారు. రైట్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ సమర్థిస్తలేను, నేను సబ్జెక్ట్ చెప్తున్నా. సో అట్లా మళ్ళీ అర్థం చేసుకోవద్దు. రైట్. సో నెక్స్ట్ చూస్తే మరొక పాలిటీ ఆర్టికల్ వార్తల్లో ఉంది. అయితే ఇక్కడ ఇంకొకటి చిన్నది. సో ఇక్కడ మన నోట్స్లో రాసి పెట్టిన ఆల్రెడీ, కొంతమంది స్కిప్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి నోట్స్లో ప్రతిదీ రాస్తున్నా కొన్నిసార్లు. ఏంటంటే మనకు సో ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ లేదా గవర్నర్స్ మనకి కొన్ని ఆర్టికల్లో ఈ పదం కనిపిస్తుందండి. సో రాజ్యాంగంలో మనకి అక్కడక్కడ కనిపిస్తే మన నోట్స్లో అక్కడక్కడ ఉండద్దు, ఒకే దగ్గర ఉండాలి. సింప్లిఫై చేసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. 75 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి ఉంటుంది, 164 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి ఉంటుంది. ఇటువైపు రాష్ట్రపతి, అటువైపు గవర్నర్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మంత్రి అనే వ్యక్తి 75 సబ్ క్లాస్ 1 ప్రకారము ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ చేస్తారు. అటు కూడా 164(1) ప్రకారము మంత్రి అనే వ్యక్తిని గవర్నరు సీఎం సలహా మేరకు మాత్రం నియామకం చేస్తాడు. అయినప్పటికీ కూడా సో ఇక్కడ గవర్నర్, ఇక్కడ రాష్ట్రపతి యొక్క ప్లెజర్ మేరకు మాత్రమే వాళ్ళు పదవిలో ఉంటారని చెప్పేసి ఈ రెండు ఆర్టికల్ చెప్తాయి. నెక్స్ట్ 76 సబ్ క్లాస్ 4 అని చెప్పేసి ఉంటుంది. ఇటువైపు 165 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఎవరు ఉంటారు మనకు అంటే సో అటార్నీ జనరల్, ఇక్కడేమో అడ్వకేట్ జనరల్. వీళ్ళిద్దరు కూడా రాష్ట్రపతి, గవర్నర్ యొక్క ప్లెజర్ మేరకు మాత్రం పదవిలో ఉంటారు. జనరల్లీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ లాయర్ని మార్చడం వెరీ కామన్ కాబట్టి సో గవర్నమెంటు పదవిలో ఉన్నంత వరకు మాత్రమే వీళ్ళు పదవిలో ఉంటారు. నెక్స్ట్ చూస్తే 156 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి ఇది ఈ గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్రపతి యొక్క సాటిస్ఫై మేరకు మాత్రమే పదవిలో ఉంటాడు. ఇవన్నీ మనకు ఈ ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నర్ విషయంలో ఉన్న ఆర్టికల్స్ అండి.
రైట్. సో నెక్స్ట్ చూస్తే ఈ బీహార్ లోపల ఏమైంది అంటే కులగణన చేపట్టారు. మనం డిస్కస్ చేసినాం. సో భారతదేశంలో 1931లో మనకి కులగణన అని చెప్పేసి లాస్ట్ అది. సో రాష్ట్రాల వారిగా చూస్తే వెరీ ఫస్ట్ టైం మనకు ఫస్ట్ రాష్ట్రం వచ్చేసి బీహార్ ఉన్నది. సెకండ్ రాష్ట్రం వచ్చేసి మీరు ఆన్సర్ చేయండి ఏపీ వాళ్ళు. థర్డ్ రాష్ట్రం అని చెప్పేసి తెలంగాణ వాళ్ళు తెలంగాణలో ఆన్సర్ చేయండి. థర్డ్ రాష్ట్రం ఏంటని చెప్పేసి, సెకండ్ రాష్ట్రం ఏంటని చెప్పేసి ఏపీ వాళ్ళు ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ చూస్తే మన బీహార్ చేపట్టింది. ఆ కులగణన అనంతరము జనాభా ప్రాతిపదికన విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లని పెంచింది. దాన్ని పాట్నా హైకోర్టు కొట్టిపడేసింది. మీకు అధికారం లేదు. సుప్రీంకోర్టు స్పష్టంగా ఇందిరా సాహాని కేసులో చెప్పింది. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు అనేది 50% మించొద్దు అని చెప్పేసి. సో అది మనకు వార్తల్లో ఉంది. ఇక్కడ 65% అయిపోయింది, ఎక్స్క్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ 10% కాకుండా. సో మనకి ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ కలిపి 50% కంటే మించదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా. సో అది ఉల్లంఘన అని చెప్పేసి ఆర్టికల్ 14ని ఆర్టికల్ 16ని ఉల్లంఘన అని చెప్పేసి పాట్నా హైకోర్టు కొట్టిపడేసింది. ఇది ఫ్రీక్వెంట్లీ మనకి చాలా హైకోర్టులు కొట్టిపడేస్తాయి. మనం డిస్కస్ చేసిన నెంబర్ ఆఫ్ టైమ్స్ కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నాము. కరెంట్ ఇష్యూ లోపల ధృతి జిఎస్ లోపల కంపల్సరీ క్లాస్ చేస్తాము. ఇక పక్క మనం రాస్తున్నా. సో నేను ఇన్ఫ్యాక్ట్ ఈ పెండింగ్ క్లాస్ అని చెప్పేసి ఒక లిస్ట్ని పోస్ట్ చేసిన కదా, వాటిని ఫ్రీక్వెంట్లీ నాకు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. నేను కంపల్సరీ చేస్తాను, గ్యారంటీ. ఒక 3-4 డేస్ మనకు చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత ఒక దగ్గర సెటిల్ అవుతాము. సో అప్పుడు మన పెండింగ్ క్లాస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని పూర్తి చేద్దాం. ఇది ఒకటే అండి. ఏంటంటే సో రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు లేదా రాజ్యాంగం లేదా చట్టబద్ధమైన ఏర్పాట్లు ఏంటని చెప్పేసి మనం డిస్కస్ చేసిన నెంబర్ ఆఫ్ టైమ్స్. కానీ గ్రూప్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2-3 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీని నుంచి. అవి డిస్కస్ చేద్దాం ఇక్కడ. రైట్, అది ఒకటి. సెకండ్ వచ్చేసి ప్రోటెమ్ స్పీకర్ నియామకం జరిగిందండి. సో ప్రోటెమ్ స్పీకర్ నియామకం జరిగింది. కరెంట్ అఫైర్స్ కోసము ఇంతే. బీహార్లో పాట్నా హైకోర్టు కొట్టిపడేసింది అంతే. ఎందుకంటే ఎక్కువ ఏముంటుంది, ఏముండదు. నెక్స్ట్ చూస్తే మనకి భర్తృహరి మహతాబ్ అని చెప్పేసి. సో భర్తృహరి మెహతాబ్ ఇతను బీజేపీ ఎంపీ అండి. సో 7 సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది. సో మన ప్రోటెమ్ స్పీకర్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది మన కరెంట్ ఇష్యూ చేస్తాం. రాసిన పక్కపొంటి నేను స్కిప్ చేయను, కంపల్సరీ క్లాస్ చేద్దాం. ఎందుకోసం అంటే స్పీకర్ మనకు ఇది ఎక్కడ మనకు కవర్ కాలేదు ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. అంటే కంప్లీట్గా మనకి స్పీకర్ యొక్క విధులు ఏంటని చెప్పేసి, ఎలా ఎన్నుకుంటాం, ఎలా తొలగిస్తామని చెప్పేసి. సో మనకి ఈ పాలిటీ ప్రశ్నపత్రం చూస్తే మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చూసుకోండి. ఒక 5 క్వశ్చన్స్ అతను ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక క్వశ్చన్ స్పీకర్ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా పడుతుంది. మీరు ఎనీ పేపర్ చూసుకొని మొన్న క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి కాదు. ఏంటంటే మీరు రాష్ట్రపతి అనే పదం లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. ఒక 5 క్వశ్చన్స్ కనుక అతను ఇవ్వాలి అనుకుంటే స్పీకర్ అని చెప్పేసి వెరీ పవర్ఫుల్ అండి. ఆ పదవి వచ్చేసి కొన్నిసార్లు ఈవెన్ రాష్ట్రపతి అండ్ ప్రధానమంత్రి కంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి. నేను చెప్పేది కొన్నిసార్లు అని చెప్పి చెప్తున్నా. ఆ కొన్నిసార్లు ఎప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్, చాలా పెద్ద టాపిక్ అది. స్పీకర్ రాజ్యసభ చైర్మన్ని కంపేర్ చేస్తూ మనం అధ్యయనం చేయాలి. సో డిస్కస్ చేద్దాం. బట్ బ్రీఫ్గా చూస్తే 95 సబ్ క్లాస్ 1లో మనకి ఉంటుంది. స్పీకర్ వేకెంట్ అయినప్పుడు ఎవరు వస్తారు? సో డిప్యూటీ స్పీకర్ వస్తాడు జనరల్గా. అనేది ఆబ్సెంట్ కాదు, నేను వేకెంట్ అని చెప్పి చెప్తున్నా. సో ఇతను సభకి ప్రెసిడెంటింగ్ ఆఫీసర్ పనిచేయవచ్చు. ఇతను వేకెంట్ అయినప్పుడు సో సభలో ఒక్కరిని రాష్ట్రపతి గారు నియామకం చేస్తారు. అది ప్రోటెమ్ స్పీకర్ అని చెప్పేసి తాత్కాలిక ప్రాతిపదికన కొత్త స్పీకర్ ఎన్నిక అయ్యేంత వరకు మాత్రమే స్పీకర్గా వ్యవహారం చేస్తాడు. 95 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ చేస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవి వేకెంట్ అయితే మాత్రమే ప్రోటెమ్ సీన్లోకి వస్తాడు. రైట్, మనకి 17th లోక్సభ రద్దయింది. స్పీకర్ పదవి రద్దు కాదు. 18th లోక్సభ యొక్క ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ అయినాక స్పీకర్ పదవి రద్దు అవుతుంది. సో మనకు 24th మొత్తం ఎప్పుడు మీటింగ్ ఉంది కదా, ఆ రోజు స్పీకర్ పదవి రద్దు అయిపోతుంది. అందుకే మీరు ఫ్రీక్వెంట్ చూడండి, నిన్న మన పేపర్లో లోక్సభ స్పీకర్ అని చెప్పేసి వచ్చింది ఓం బిర్లాది. ఇంకా స్పీకర్ కొనసాగుతున్నాడు. ఫస్ట్ నూతన లోక్సభ ఏర్పాటు అయింది. ఫస్ట్ మీటింగ్ సమావేశము స్టార్ట్ అయ్యేంత వరకు ఆ స్పీకర్ పదవి ఉంటుంది. ఎందుకని చెప్పేసి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. కరెంట్ ఇష్యూ ఇక్కడ అవసరం లేదు. రైట్,
సో అతను కొత్త లోక్సభ స్టార్ట్ అయినాక స్పీకర్ పదవి రద్దయింది కాబట్టి సభ కండక్ట్ చేయాలంటే పీఓ తప్పనిసరి కాబట్టి సో భర్తృహరి మహతాబ్ అని చెప్పేసి 7 సార్లు ఎంపీగా ఎన్నికైందట బీజేపీ. ఇన్ఫ్యాక్ట్ అతను ఇక్కడ నుంచి కటక్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది, బీజేపీ పార్టీ అభ్యర్థి. సో రాష్ట్రపతికి అధికారాలు ఉన్నాయి. అయితే మరి ఎవరిని నియామకం చేయాలని చెప్పేసి రాజ్యాంగం పేర్కొనలేదు. సభలో ఒక్కరిని చేయవచ్చు. 95 సబ్ క్లాస్ 1 ప్రకారము స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవి వేకెంట్ అయినట్లయితే, ఆబ్సెంట్ వేరు, మళ్ళీ ప్యానల్ స్పీకర్స్ వేరే ఉంటారు వాళ్ళు ఆబ్సెంట్ అయితే ఇట. సో ఇక్కడ ఏంటి, వేకెంట్ అయితే ఖాళీ ఏర్పడితే సభలో ఒక్కరిని రాష్ట్రపతి గారు స్పీకర్గా నియామకం చేస్తూ 95 సబ్ క్లాస్ 1 అధికారం కల్పిస్తుంది రాష్ట్రపతికి. ఆ ఒక్కరు ఎవరని చెప్పేసి రాజ్యాంగం మెన్షన్ చేయలేదు. బట్ ఒక పార్లమెంటరీ సాంప్రదాయం ఉంది మనకు. ఏంటి అంటే ఆ సభకి ఎన్నికైన సీనియర్ సభ్యుడు, అంటే ఎవరు, వయసు రీత్యా కాదు, ఎక్కువ సార్లు ఎన్నికైన వ్యక్తిని చేస్తున్నారు, అది మనం పాటిస్తున్నాం. బట్ ఈసారి ఏమైంది అంటే ఈ భర్తృహరి మహతాబు 7 సార్లు ఎన్నికైతే కేఎస్ సురేష్, ఇతను కాంగ్రెస్ ఎంపీ, ఇతను 8 సార్లు ఎన్నికయ్యాడు. సో మనకి 7, 8 ఇట్లా ఉన్నట్లయితే సో పెద్దది ఏది అంటే ఎక్కువ సార్లు మనకి ఇదే కాబట్టి ఈ సింబలే వస్తుంది. సో పార్లమెంటరీ కన్వెన్షన్ ప్రకారము, సాంప్రదాయం ప్రకారము ఇతన్ని చేయాలి, ఇతన్ని చేయొద్దు. మొత్తం మీద గణితం లెక్కలు తారుమారైపోయి ఇతన్ని చేయడం జరిగింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంటే కాదు. సో ఎవరిని చేయాలి, రాజ్యాంగం సైలెంట్గా ఉండిపోయింది కాబట్టి సో పార్లమెంటరీ సాంప్రదాయం ఉల్లంఘన చేయవచ్చు, సాంప్రదాయాలు ఏమున్నది ఉల్లంఘన చేయవచ్చు. రాజ్యాంగ ఉల్లంఘన చేస్తే రాష్ట్రపతికి మనకి ఒక గ్రౌండ్ మనకి రిమూవల్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇది మనకు కొంచెం కాంట్రవర్సీ అయింది కాబట్టి తుమ్మ వచ్చేది ఆగిపోయింది, ప్రశ్న ఏం రాదు కానీ ఇది. సో మేబీ ప్రశ్న అవకాశం అయితే ఉన్నదండి. సో మీరు మొన్న స్పీకర్ పదవి మీద ప్రశ్న ఎందుకు వచ్చిందంటే బీహార్ అసెంబ్లీ స్పీకర్ తొలగించబడ్డాడు కాబట్టి వెరీ రేర్ కేసు అండి. స్పీకర్ అంటే అధికార పార్టీ అభ్యర్థి, మోస్ట్లీ ఆయనే కావాలని చెప్పేసి లేదు, బట్ ఆయనే అవుతాడు. ఎక్కువ సార్లు వాళ్ళు తొలగించబడదు. బట్ మొన్న బీహార్ అసెంబ్లీ అయింది కాబట్టి మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్న వచ్చింది, యూపీఎస్ ప్రిలిమ్స్ ప్రశ్న వచ్చింది. అట్లనే ఇప్పుడు కూడా మనకు ప్రశ్న వస్తుంది. కేఎస్ సురేష్ కావాల్సి ఉండే, సాంప్రదాయం అయినప్పటికీ కూడా కావాల్సి ఉండే, బట్ ఇక్కడ ఇతను అయింది కాబట్టి ప్రశ్న వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనకి 3 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో నెక్స్ట్ చూస్తే ఎకానమీ వచ్చేసి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి 14 మండేటరీ క్రాప్స్, అంటే 14 తప్పనిసరి పంటలకు ఇవ్వడం జరిగింది. సో మనం ఇది ప్రతి ఇయర్లో 5 టైమ్స్ వార్తల్లో ఉంటుందండి ఈ ఎంఎస్పి అని చెప్పేసి. మనం 2 ఏళ్ళు కరెంట్ అఫైర్స్ క్లాస్ చేస్తున్నాము, అంటే 10 సార్లు మనం డిస్కస్ చేసినాం. ఈ ఒక్కసారి మనం కరెంట్ ఇష్యూ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఎకనామీ లోపల డిస్కస్ చేద్దాం. ఎందుకోసం కరెంట్ ఇష్యూ అంటే కొంతమంది హనీ జిఎస్లో లేకుండా అందులో ఉంటే ఉండవచ్చు. సో వాళ్ళకు కొన్ని కరెంట్ ఇష్యూస్ మనము అంతకుముందు దీనిలో చెప్పిన దాంట్లో చెప్పలే కదా, దానిలో చెప్పేస్తే పని అయిపోతుంది. సో మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి కూడా క్లాస్ చేద్దాం. రైట్, ఇప్పుడు ఏంటి అంటే ఎంఎస్పి అని చెప్పేసి మన కరెంట్ ఇష్యూ కింద క్లాస్ చేద్దాం, తప్పనిసరిగా చేద్దాం. గ్రూప్ 1 మెయిన్స్ కూడా మనకి ఒక ప్రశ్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంఎస్పి వల్ల వచ్చే రైతుకు ఉపయోగం ఏంటి, ప్రభుత్వానికి నష్టం ఏంటి అని చెప్పేసి, ఎంఎస్పి లీగలైజ్ యొక్క అనుకూల వాదన ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. అవి 2 క్వశ్చన్స్ అనేది మనకు రావచ్చు అండి. ఇంకా ఎంఎస్పి ఇలా ఎఫెక్టివ్గా అమలు చేయవచ్చు అని చెప్పేసి కూడా మొత్తం మనకి 4-5 యాంగిల్స్ ఉంటాయి ఎంఎస్పి విషయంలో. సో అది డిస్కస్ చేయాలి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి. సో అటువైపు దాన్ని కన్వర్ట్ చేస్తున్నాం. బట్ మనకి కరెంట్ అఫైర్స్లో కొద్దిగా అవసరం కాబట్టి చూస్తే సో 14 పంటలకి ఖరీఫ్ పంటలకి ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ మొత్తం 5 టైమ్స్ ఇస్తారండి. నేను చెప్పే తప్పేం కాదు. ఖరీఫ్ అప్పుడు ఇస్తారు, 6 పంటలకు రబీ అని చెప్పేసి సీజన్ కంటే ముందే ఇస్తారు. నెక్స్ట్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ క్రూడీ కొబ్బరి అని చెప్పేసి ఉంటుంది కదా, క్రూడీ కొబ్బరి అని చెప్పేసి ఇస్తారు. చెరుకు కోసం అని చెప్పేసి ఎఫ్ఆర్పి ఇస్తారు. అండ్ ఇంకొకటి కొబ్బరి, ఇంకోటి మూడి జనుము అని చెప్పేసి జనుము కోసం ఇస్తారు. మొత్తం 5 టైమ్స్ మనకు పేపర్లో వస్తుంది కాబట్టి సో మనం దీన్ని కరెంట్ ఇష్యూ కింద కన్వర్ట్ చేసి ఒకేసారి ఇదంతా కలిపి చేద్దాం. ఇప్పుడు మరి కరెంట్ అఫైర్స్లో అవసరం కాబట్టి గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం చూస్తే ఇన్ఫ్యాక్ట్ 14 పంటలలో మనకు పంటల లిస్ట్ అని చెప్పేసి ఉన్నది. ఇటువైపు 2023-24 సీజన్, 2024-25 సీజన్ మార్పు ఎంత అని చెప్పేసి అన్నిటికీ పెరిగినాయి కాబట్టి మార్పు ఎంత అని చెప్పేసి మనకి అన్ని పేపర్లో వచ్చిన టేబుల్లో నేను కూడా 14 పేపర్లే చూసి రాయడం జరిగింది. నేను చదవను, మీరు చదువుకోండి కంపల్సరీ.
సో ఇవి ఉన్నాయి కదా, ఈ లిస్ట్ ఉన్నది దీంట్లో. సో ఇక్కడ ఏముంటుంది, పంట పేరు ఉంటుంది, ఇప్పుడు ఎంత రేటు ఉన్నది, ఎంత పెరిగింది. సో బట్ అందులో కొన్ని గుర్తుపెట్టుకోవాలి. 14 పంటలు అవసరం లేదు, స్లైడ్ వేసి చదవడం ఈజీ కానీ సో అభ్యర్థి విషయంలో మనకి ఇబ్బంది కాబట్టి అభ్యర్థి ఏం గుర్తుపెట్టుకోవాలంటే నైగర్ సీడ్స్ వీటికి సుమారుగా 983 పెంచడం జరిగింది. ఇది హైయెస్ట్ పెంపు ఈ 14 పంటల లోపల. సెకండ్ హైయెస్ట్ సీసం అని చెప్పేసి 632 ఉన్నది. వరికి 117 అని చెప్పేసి ఉన్నది. వరి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి, రైట్. ఇవి మనకు ఇన్ఫ్యాక్ట్ సిఎస్సిపి సిఫార్సు చేస్తే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామీ అఫేర్స్ వాళ్ళు ఆమోదిస్తారు. మన పేపర్లో ఓన్లీ క్యాబినెట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, బట్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామీ అఫేర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కదా, వాళ్ళైతే ఆమోదిస్తారు. నెక్స్ట్ మరొకటి ఎకనామీ మనకి వార్తల్లో ఉంది, ఇది స్కిప్ చేయలే చెప్పిన. సో వరికి 117 పెంచారు. ఇన్ఫ్యాక్ట్ నైగర్ సీడ్స్ అని చెప్పేసి 983 పెంచడం జరిగింది. ఇట్ ఈస్ ద హైయెస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2023-24 సీజన్లో ఈ మత్స్య రంగం యొక్క ఎగుమతుల రికార్డు వచ్చింది, అఫీషియల్గా వచ్చింది మనకు. ఈ సర్వే పుస్తకంలో కూడా మనకి ఇదే వస్తుంది కాబట్టి ముందే చదివేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది, రైట్. ఏంటి ఇక్కడ చూస్తే గిట, సో గడిచిన ఇయర్తో కంపేర్ చేస్తే హైయెస్ట్ రికార్డ్ నమోదైంది క్వాంటిటీ పరంగా, అంటే ఈ చేపలు రొయ్యల క్వాంటిటీ పరంగా అండ్ ఇన్ఫ్యాక్ట్ వాల్యూ పరంగా కూడా హైయెస్ట్ అని చెప్పేసి 2 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి నెంబర్స్ చూసుకోండి. సో చూస్తే గిట 17,81,602 మెట్రిక్ టన్నుల యొక్క మనకి ఈ ఎగుమతులు జరిగినాయట. వాల్యూ చూస్తే 60,500 కోట్లు అండి. సో ఇంతవరకు మనకి వాల్యూ కలిగిన ఉత్పత్తులు మనం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఈ క్వాంటిటీ పరంగా వాల్యూ పరంగా చూస్తే హైయెస్ట్ ఎక్స్పోర్ట్ మనము యూఎస్ఏ కంట్రీ చేయడం జరిగింది, ఫస్ట్ కంట్రీ. సెకండ్ వచ్చేసి చైనా ఉంది, థర్డ్ వచ్చేసి జపాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ సముద్ర ఉత్పత్తులు చాలా హెల్తీ, వాళ్ళు కల్తీ అయితే చేయరు. అంటే వాళ్ళు ఇండస్ట్రియల్ పరంగా ఫిష్ని పెంచితే ఏమో కానీ మన చెరువులల్లో కుంటలలో పెంచే ఫిష్ని అయితే ఎవరు కల్తీ చేయరు. ఇట్ ఈస్ వెరీ హెల్తీ అని చెప్పేసి చెప్పొచ్చు. కేరళ వాళ్ళు చాలా యంగ్ అనిపిస్తారు వాళ్ళు. వై? బికాజ్ వాళ్ళు చేపలు తింటారు కాబట్టి, కొబ్బరి నూనె తాగుతారు కాబట్టి. సో కొంచెం మన తల్లి పాలల్లో ఏవైతే ఉంటాయో కొబ్బరి నూనెలో కూడా అవే ఉంటాయి, రైట్. ఇది మనకు ఎకనామిక్ కిందికి వస్తుంది. ఈ వాల్యూస్ కొంచెము ఫోకస్ చేయాలి. గ్రూప్ 2 వాళ్ళు అయితే, గ్రూప్ 1 వాళ్ళు పెద్దగా అవసరం లేదు, రైట్. గ్రూప్ 1 వాళ్ళు ఏం చేయాలి అంటే మనకు ఎకనామీలో ఉన్నదండి. సో ఈ మత్స్య రంగం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ఏంటని చెప్పేసి చూసుకోవాలి, ఇంకేం చేయాలని చెప్పేసి చూసుకోవాలి, రైట్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు గవర్నమెంట్ పాలసీ రాస్తున్నామని చెప్పేసి అనుకుంటే గ్రూప్ 1 మెయిన్స్లో ముఖ్యంగా గవర్నెన్స్ లోపల పోర్టల్స్, వివిధ రంగాలకు ఏమేమి పోర్టల్స్ ఉన్నాయని చెప్పేసి మనం నోట్స్ రాసుకోవాలి. ఆ పోర్టల్స్ పేరు మెన్షన్ చేస్తే కొంచెం ఎక్కువైతే మార్క్స్ పడే అవకాశం మనం కలిగి ఉంటాం, రైట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల ఈ మైక్రో ప్లాస్టిక్స్ మగవాళ్ళ వెంబడి పడ్డాయి. సో మనకి మొత్తం మీద 3 రకాలుగా గుర్తించారు. సో ఒకసారి చూసుకోవాలి అవి. ఈరోజు పేపర్లో పురుషాంగ కణజాలం లోపల మైక్రో ప్లాస్టిక్ని గుర్తించారు. సో మియామి విద్యాలయం వాళ్ళు ఫ్రమ్ అమెరికా. అంతా ముగిస్తే మనకి వేరియంలో మైక్రో ప్లాస్టిక్ని గుర్తించిందేమో చైనా వాళ్ళు. అంతకుముందు వృషణాల్లో టెస్టికల్స్ లోపల చూస్తే న్యూ మెక్సికో అని చెప్పేసి గుర్తించారు. ఈ 3 ఒక దగ్గర రాసుకోండి, ఎగ్జామ్లో వస్తే రావచ్చు. సో మొత్తం మీద నెక్స్ట్ మళ్ళీ కొన్ని ఇంకా వార్తలు వచ్చాయి. జారా శతావరి అని చెప్పేసి మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ మరొకసారి పేపర్లో వచ్చింది. సో ఈమె ఎవరు అంటే ఈ మిస్ ఏఐ పోటీల్లో ఇండియా తరఫున పోటీ చేస్తున్న వ్యక్తి కాదు, ఇన్ఫ్యాక్ట్ ఏఐ మనిషి ఆమె. సో ఈమె టాప్ 10లో వచ్చిందట. సో ఈ ఫ్యాన్ వ్యూ అనే సంస్థ కండక్ట్ చేస్తుంది, టాప్ 10లో వచ్చింది కాబట్టి మనకు వార్తల్లో వచ్చింది. సో ఈమె యొక్క సృష్టికర్త ఎవరంటే మనకి రాహుల్ చౌదరి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ మిస్ ఏఐ పోటీల్లో జడ్జిలలో 2 కూడా ఉన్నారు. ఏఐ వచ్చేసి ఒకరేమో ఐతావరి అని చెప్పేసి, ఐతానా లోఫేజ్ అని చెప్పేసి, మరొకరు ఎమిలీ పెల్లెగ్రీన్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత చూస్తే శంకర్ ఐ ఫౌండేషన్ వార్తల్లో ఉంది. సో శంకర్ ఐ ఫౌండేషన్ ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా కంటి యొక్క సంరక్షణ కోసం అని చెప్పేసి మొట్టమొదటి ఇన్నోవేషన్ ల్యాబ్ని రూపొందించింది. సో అయితే నేను ఆ ప్లేస్ లొకేషన్ని ఐడెంటిఫై చేయలేకపోయినా,
నేను పేపర్లో ఉంది రాసినా కానీ సెర్చ్ చేయలేదు. సో ఒకసారి మీరు సెర్చ్ చేయండి, ఈజీగా మనకు దొరుకుతుంది. శంకర్ ఐ ఫౌండేషన్ ఈ ఇన్నోవేషన్ ల్యాబ్ని ఎక్కడ అని చెప్పేసి ఏర్పాటు చేసింది. నాకు చిన్న వర్క్ అని చెప్పేసి ఆ పేపర్లో ఉంది రాసిపడేసి చెప్తున్న క్లాసు. సో ఇన్ఫ్యాక్ట్ అన్ఫార్చునేట్లీ సారీ ఫర్ దట్. వై? బికాస్ మనం సెర్చ్ చేయాల్సింది కంపల్సరీ, బట్ చేయలేదు. సో అక్కడ ప్లేస్ రాసుకోవాలంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఈ NHAI సంస్థ ఉన్ను IIIT ఢిల్లీ వచ్చేసి ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. ఏ విషయంలో అంటే మనకు ఈ రహదారి భద్రత మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలని చెప్పేసి దీనికోసం అని చెప్పేసి IIIT వాళ్ళు సహకారం అందిస్తారట. సో రహదారి సెక్యూరిటీ విషయంలో AI ఉపయోగం అని చెప్పేసి ఉన్నది. IIIT అంటే మనకు ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ అని చెప్పేసి వస్తుంది. రైట్. నెక్స్ట్ వెరీ ఫేమస్ మనకి పర్యావరణ అంశాలు ఒక 2 వార్తల్లో ఉన్నాయండి. ఆ 2 వార్తల్లో ఏమున్నాయని చెప్పి చూస్తే దీంతో గ్రూప్ 2 APPSC వాళ్ళకి అయిపోతుంది, మీరు స్కిప్ చేయవచ్చు. ఇది సో భారతదేశంలో వెరీ ఫస్ట్ టైం సో ఆఫ్ షోర్ విండ్ పవర్ ప్రాజెక్ట్కి ఆమోదం వచ్చింది. సో విండ్ పవర్ ప్రాజెక్టు మన జనరల్లీ సో విండ్ పవర్ ప్రాజెక్ట్ని మనము సో తీర ప్రాంతం లోపల వెరీ ఫస్ట్ టైం ఏర్పాటు చేసుకున్నాం. సముద్ర గాలుల నుంచి వచ్చే దాన్ని ఉపయోగించి పవర్ని ఉత్పత్తి చేస్తున్నాం వెరీ ఫస్ట్ టైం అట. సో కాబట్టి ఇది PIB న్యూసే. ఈరోజు మొత్తం PIB న్యూసే మనకి వార్తల్లో కనిపిస్తుంది, 90% న్యూస్ కూడా. సో ఎందుకోసం అంటే మన క్యాబినెట్ అనేది ఆమోదించింది కాబట్టి వార్తల్లో ఉన్నాయి. సో ఆఫ్ షోర్ విండ్ పవర్ ప్రాజెక్టు ఆమోదం వచ్చింది. సో దీనికోసం అని చెప్పేసి తమిళనాడు లోపల సో గుర్తుపెట్టుకోవాలి 500 మెగావాట్స్. నెక్స్ట్ గుజరాత్ లోపల 500 మెగావాట్స్, మొత్తం మీద 1000 మెగావాట్స్ అంటే 1 గిగావాట్ వస్తుంది. ఇంత సామర్థ్యం కలిగిన ఆఫ్ షోర్ విండ్ పవర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయబోతున్నారట. దీనికోసం అని చెప్పేసి ఫండింగ్ ఎంత అంటే 7453 కోట్లు అని చెప్పేసి ఉన్నది. సో ఇది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇస్తున్నారు. ఈ స్కీమ్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటి అంటే జనరల్గా ఒక ప్రాజెక్ట్ ఉన్నది, దీన్ని ఎంకరేజ్మెంట్ చేస్తే చాలా ఎత్తుకుపోతుంది. సో ఇక్కడ మనకి వర్త్ అంటారు కదా. సో ఇక్కడ కంపల్సరీ అంత కెపాసిటీ ఉన్నది, బట్ దీనికి ఫైనాన్షియల్గా ఎవరు హెల్ప్ చేస్తలేరు కాబట్టి ఇది ముందుకు పోవట్లేదు. సో అటువంటి దానికి గవర్నమెంటే ఫండింగ్ ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఆర్థికంగా లాభసాటి ఉన్నప్పటికీ ఆర్థిక ప్రోత్సాహకారం లేని వాటి ప్రాజెక్టులకి ఫండింగ్ చేయడమే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని చెప్పేసి పిలుస్తాం, అంతే. రైట్. ఇది 7453 కాబట్టి కొద్దివరకు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ టైం కాబట్టి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఒకవేళ ఇవి కనుక ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే ఒక్క ఇయర్లో మనకు సుమారుగా ఎంత CO2 ఎమిషన్స్ అనేవి తగ్గిస్తామంటే 2.98 మిలియన్స్ పర్ ఇయర్. సో ఒక వార్షికంగా 2.98 మిలియన్ CO2 ఎమిషన్స్ తగ్గిస్తుందట ఈ ఏర్పాటు అనంతరము. ఇది ఎంతకు సమానం అంటే 25 ఏళ్ళ CO2 ఎమిషన్స్ సమానమట. అంటే ఒకసారి 1 గిగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ని కనుక మనము ఇన్స్టాల్మెంట్ చేస్తే అంటే ప్రారంభం చేస్తే 1 ఇయర్లో 3 మిలియన్ CO2 ఎమిషన్స్ తగ్గిపోతాయి. ఈ వాల్యూ దేనికి సమానం అంటే 25 ఇయర్స్లో CO2 ఎంత వస్తుందో అంత తగ్గిస్తుందట. కాబట్టి మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఈ 1 గిగావాట్ వల్ల ఏటా అంటే ఇయర్కి 3.72 బిలియన్ యూనిట్స్ ఉత్పత్తి అవుతుందట. ఎంత? 3.72 బిలియన్ యూనిట్స్ అని చెప్పేసి రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందట. సో ఇది మనకు ఏ మినిస్ట్రీ దీనికి ఏజెన్సీకి పనిచేస్తుంది అంటే మనం చదవలేదు, అయినప్పటికీ కొన్నిసార్లు గెస్ట్తో చేయవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ. వై? బికాస్ విండ్ పవర్, సోలార్ పవర్ అని చెప్పేసి ఉంది అంటే మనకు MNRE మినిస్ట్రీ మాత్రం వెలుగులోకి వస్తుంది. రైట్. ఇప్పుడు ఇవి ఏమైంది అంటే మనకు క్యాబినెట్ అనేది ఆమోదించింది కదా, బట్ మనకు కన్సల్ట్ అంటే ఆ మినిస్ట్రీ పేరు గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు MSP ఆమోదించింది క్యాబినెట్ అని చెప్పేసి ఇచ్చాడు, బట్ మనకి ఎగ్జాక్ట్ ఏంటి? క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్. సేమ్ మనకు ఆఫ్ షోర్ విండ్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి 7453 కోట్లు ఆమోదించారు. ఎగ్జాక్ట్ మినిస్ట్రీ ఏంటి? మనకు MNRE అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకోటి, ఇది మనకి PIB న్యూస్ అండి. నాకు తెలిసి PIB న్యూస్లలో ఒక జాతి కొత్త ఆవిష్కరణ వెరీ ఫస్ట్ టైం వచ్చింది కావచ్చు మొత్తం మీద.
బట్ రేర్లీ వస్తుంది. ఇక్కడ మనకు ఈస్టర్న్ ఘాట్స్ లోపల ఒక డయాటమ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ డయాటమ్స్ అంటే ఏంటంటే మంచినీటి ఆల్గే అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ ఆల్గేలో కొత్త జాతికి అనుకున్నారట ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ లోపల. దాని పేరు వచ్చేసి ఇండికోనేమో అని చెప్పేసి పేరు పెట్టారు. ఇండికోనేమో అని చెప్పేసి పేరు పెట్టారు. సో ఇది మైక్రోస్కోపిక్ ఆల్గేనట. ఈ గ్లోబల్ ఆక్సిజన్ మొత్తంలో యాజ్ పర్ పిఐబి న్యూస్ ప్రకారము 100% ఆక్సిజన్ ఉత్పత్తి అయితే 25% సోర్స్ కూడా ఈ ఆల్గే లాంటి జీవులట. సో మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది మొత్తం మీద. ఏంటి ఈస్టర్న్ ఘాట్స్ లోపల కొత్త మంచినీటి జాతి డయాటమ్స్ కనుగొన్నారు. దాని పేరు వచ్చేసి ఇండికోనేమో అని చెప్పేసి పెట్టడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఈ ఏపీపీఎస్ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళు స్కిప్ చేయండి, అవసరం లేదు. ఇప్పటి నుంచి చెప్పేది అవసరం లేదు. అవసరం లేదంటే మీ కరెంట్ అఫైర్స్ సిలబస్ లేకుంటే అవసరం లేదు. సో జాగ్రఫీలో మనకి అప్డేట్ వచ్చింది. ఇది మనం డిస్కస్ చేసినాము లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ లోపలనే. వధవన్ పోర్ట్ యొక్క నిర్మాణం కోసం అని చెప్పేసి క్యాబినెట్ యొక్క ఆమోదం వచ్చింది. సో మహారాష్ట్ర లోపల దీన్ని నిర్మాణం చేస్తున్నాము. 76,220 కోట్ల ఖర్చు అట ఫండింగ్ ఇవ్వడం జరిగింది. సో వధవన్ పోర్ట్ మనకి మహారాష్ట్ర లోపల కాబట్టి ఇది మేజర్ పోర్ట్ అండి. సో ఇది కనుక ఏర్పాటైతే మనకి 13th మేజర్ పోర్ట్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ మనకి ఆపరేటింగ్లో మొత్తం 12 ఉన్నాయి. ఇది మనం 14th అని చెప్పేసి మనం ఒకసారి అనుకున్నాం, మళ్ళీ క్లారిటీ తీసుకున్నాం 13th అని చెప్పేసి. ఏమైందంటే మనకు ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో పోర్ట్ బ్లేయర్ పోర్ట్ ఉంది కదా, సో దాన్ని మేజర్ పోర్ట్ యొక్క హోదా తీసివేయడం జరిగింది కాబట్టి ఇట్ ఈస్ 13th అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి మహారాష్ట్ర లోపల ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేస్తున్నారు. సో వెహికల్ మీన్స్ మనం ప్రయాణించేది కాదు, ఈ ఫండింగ్ కోసం అని చెప్పేసి ఒక జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేశారు. ఎవరు అంటే మనకు ఫస్ట్ చూస్తే ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ యొక్క పేరు ఏంటంటే మనకు వధవన్ పోర్టు. సో దీని పేరు వచ్చేసి ఇది కామన్ నేము, పేరు వధవన్ పోర్టు ప్రాజెక్ట్ లిమిటెడ్. ఇది స్పెషల్ పర్పస్ వెహికల్. సో ఇది దేని జాయింట్ వెంచర్ అంటే మనకు చూస్తే జవహర్లాల్ నెహ్రూ పోర్టు అథారిటీ, ఇది గవర్నమెంట్, ఇది 74% వాటా ఉన్నది. మిగతా 26% వచ్చేసి ఎవరిది? మహారాష్ట్ర మారిటైమ్ బోర్డు ఇది. సో మహారాష్ట్ర మారిటైమ్ బోర్డు ఇది. ఏమైంది ఇక్కడ బాగా పేర్లు వస్తున్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఏమి ఇబ్బంది అనిపిస్తుంది మనకు అంటే వధవన్ పోర్ట్ నిర్మాణం కోసం అని చెప్పేసి స్పెషల్ పర్పస్ వెహికల్, దాని పేరు వచ్చేసి వధవన్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో వధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో VPPLని 2 సంస్థలు కలిపి ఏర్పాటు చేసినాయి. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ 74% అయితే మిగతా శాతం వచ్చేసి మహారాష్ట్ర మ్యారిటైమ్ బోర్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నిర్మాణం ఇంకా మనకు పూర్తి అయితే కాలేదు. అయితే ఇది ఏంటంటే మనకు కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది వధవన్ పోర్ట్ విషయంలో. ఆల్ వెదర్ అంటే అన్ని వాతావరణ పరిస్థితులు పనిచేస్తుంది, శీతాకాలము, వేసవికాలము, వర్షాకాలం అని చెప్పేసి. గ్రీన్ ఫీల్డ్ అంటే ఇది అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు, తొలిసారిగా నిర్మాణం చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏమంటాం? గ్రీన్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ఒకవేళ ఆల్రెడీ సగం ఉండి సగం డెవలప్మెంట్ చేస్తే మనం దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్. డీప్ డ్రాఫ్ట్ అంటే పెద్ద పెద్ద ఓడలను ఉంచే సామర్థ్యం కలిగి ఉంటుంది, డీప్ డ్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఆల్ వెదర్, ఇట్ ఈస్ గ్రీన్ ఫీల్డ్, ఇట్ ఈస్ డీప్ డ్రాఫ్ట్ అని చెప్పేసి మూడింటిని గుర్తుపెట్టుకోవాలి. మరొక జాగ్రఫీ ఆర్టికల్ LB శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మనకి వారణాసిలో ఆమోదించడం జరిగింది క్యాబినెట్ వచ్చేసి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చరల్ చూస్తే 2 అప్డేట్స్ మనకు వచ్చాయి. సో ఒకటి చూస్తే ఫస్ట్ది స్టోన్ హేంజ్ వార్తల్లో ఉంది. సో స్టోన్ హేంజ్ ఇది ఇంగ్లాండ్లో ఉంటుంది. సో దీని మీద ఇది స్టోన్స్ ఇట్లా మనకి ప్యారలల్గా ఉంటాయండి అన్ని స్టోన్స్. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఇది గుర్తించబడింది. ఎప్పుడు అంటే ఇన్ఫ్యాక్ట్ యునెస్కో వచ్చేసి గుర్తించింది. ఎప్పుడు అని చెప్పేసి మన పేపర్లో ఏం రాలేదు కానీ సో గుర్తించింది. మరి ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఎప్పుడో అయితే దీని మీద మన ఇండియా సంతతి వ్యక్తి ఒక ఆయనే సో నారింజ రంగు స్ప్రే చల్లాడు అట, అందుకు వార్తల్లో వచ్చింది. ఎందుకు చల్లిందంటే మనకు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళట ఈ పత్రికల యొక్క అటెన్షన్ పొందాలని చెప్పేసి ఈ చర్య చేసినట్ట.
సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు జస్ట్ స్టాప్ ఆయిల్ సంస్థ యొక్క కార్యకర్తలు వీళ్ళంతా కూడా. జస్ట్ స్టాప్ ఆయిల్ సంస్థలు అంటే మనకి యూకే వచ్చేసి పారిశ్రామికంగా డెవలప్మెంట్ కంట్రీ కాబట్టి ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోవాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తే వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి అటెన్షన్ పొందాలని చెప్పేసి ఈ స్టోన్ హేంజ్ మీద నారింజ రంగు స్ప్రే కొడితే వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. జస్ట్ స్టాప్ ఆయిల్ సంస్థ యొక్క నిర్వాహకులు. అందులో వన్ ఆఫ్ ది ఒక వ్యక్తి మన ఇండియా కాబట్టి అరెస్ట్ చేయబడ్డాడు కాబట్టి ఇది వార్తల్లో వచ్చింది. జనరల్గా మనకి వ్యక్తి పేరేం రాదు కాబట్టి జస్ట్ స్టోన్ హేంజ్ లొకేషన్ అడుగుతున్నారు మనకు, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో మీరు పేపర్లో చూసే ఉంటారు, నలంద విశ్వవిద్యాలయం అనేది తిరిగి ప్రారంభం చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు కానీ ప్రిలిమ్స్లో ఒక ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. నలంద విశ్వవిద్యాలయం యొక్క పునరుద్ధరణ అని చెప్పేసి చూసుకోవాలి. సో వెరీ ఫస్ట్ టైం ఏం జరిగింది అంటే మనకు కుమారగుప్త వన్ అని చెప్పేసి సో మనకు దీన్ని నిర్మాణం చేస్తాడు. 1193లో బక్తియార్ ఖిల్జీ ధ్వంసం చేస్తాడు. అక్కడ ఆలయం మనకు విద్యాలయం లేనట్టుగా మొత్తం ధ్వంసం అయిపోతుంది, శిథిలాలు అనేవి మిరిగిపోతాయి. సో అప్పుడు స్కాటిష్ సర్వేయర్ అనే పేరు ఫ్రాన్సిస్ బుకానన్ అని చెప్పేస్తున్నాడు. ఈ పేర్లు మనకి సో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఫ్రాన్సిస్ బుకానన్ ఇతను ఎప్పుడు అంటే 1819లో ఈ శిథిలాలను వెరీ ఫస్ట్ టైం ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత 1861లో అలెగ్జాండర్ కన్నింగ్ హమ్ అని చెప్పేసి దీనికి సో పురాతన విశ్వవిద్యాలయ హోదా ఇవ్వడం జరిగింది. వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. కుమారగుప్త వన్ ఎవరని చెప్పేసి, బక్తియార్ ఖిల్జీ ఎవరని చెప్పేసి, ఫ్రాన్సిస్ అని చెప్పేసి ఎవరని చెప్పేసి, కన్నింగ్ హమ్ మనకు తెలుసు ఆల్రెడీ. సో వాళ్ళంతా మనకు కంపల్సరీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం ఉంటుంది. తర్వాత ఏమైంది అంటే మనకు 2006లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ నలంద గురించి తొలిసారిగా మాట్లాడడం జరిగింది, రీస్టోర్ చేయాలని చెప్పేసి. దాని యొక్క పేరు ఏంటంటే మనకు యాజ్ పర్ పిఐబి న్యూస్ ప్రకారం చూస్తే బుద్ధ గయ నలంద ఇండో ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పేసి ఆ పేరు పెట్టి రిస్టోర్ కోసం అని చెప్పేసి తొలిసారిగా ప్రయత్నం చేసిండు. తర్వాత 2007లో ఈస్ట్ ఆసియా సమ్మిట్ ఫిలిప్పీన్స్లో జరిగింది మనకు. సో అప్పుడు దీన్ని ఆమోదించారు. తర్వాత చూస్తే 2009లో మరొక ఈస్ట్ సమ్మిట్ వచ్చేసి థాయిలాండ్ హోస్ట్ చేసింది, అప్పుడు దీన్ని ఆమోదించారు, తిరిగి పునరుద్ధరణ చేయాలని చెప్పేసి. ఫైనల్లీ మనకి 2010లో పార్లమెంటు చట్టం చేయడం జరిగింది పునరుద్ధరణ కోసం అని చెప్పేసి. ఈ ఇయర్ మనం గుర్తుపెట్టుకోవాలి. 2007లో ఫిలిప్పీన్స్, 2009లో థాయిలాండ్ సమ్మిట్ లోపల ప్రస్తావన వచ్చింది. అయితే 2014లో ఏమైంది అంటే ఇది మనకు వర్క్ చేయడం స్టార్ట్ అయిందట. అంటే తాత్కాలిక క్యాంపస్లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఫస్ట్ ఛాన్సలర్గా అమర్త్య సేన్ పనిచేశాడు. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే మనకు. 2016 ప్రాంతంలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చేసి దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. 17 కంట్రీస్ ప్లస్ ఇండియా కలిపి సంయుక్త నిర్మాణం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నలంద విద్యాలయాన్ని. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చినాయి, నెంబర్ ఆఫ్ పాయింట్స్ వచ్చినాయి, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. బీహార్ లోపల అని చెప్పేసి రాజ్గుర్ ప్రాంతం లోపల ఇది ఇండియాలో ఫస్ట్ క్యాంపస్ అట. కొన్ని విషయం లోపల ఒకటి నెట్ జీరో ఎమిషన్స్, నెట్ జీరో ఎనర్జీ, నెట్ జీరో వాటరు, నెట్ జీరో వేస్ట్ విషయంలో ఇది ఫస్ట్ క్యాంపస్ అని చెప్పేసి పిఐబి న్యూస్ క్లెయిమ్ తీసుకోవడం జరిగింది. సో ఇదంతా మనకి అవసరం అంటే కంపల్సరీ అవసరం అండి. ఆ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, కనీసం ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఐఆర్ చూస్తే గిట్ట ఇండియా గాంబియా వార్తల్లో ఉంది. సో గాంబియాకి హెల్ప్ చేస్తుంది ఇండియా ఈ గవర్నెన్స్ రీఫార్మ్స్ విషయంలో. అంతకుముందు ఒప్పందం చేసుకున్నాము, 3 ఏళ్ళకు గాను 24లో అయిపోయింది కాబట్టి మరొక 5 ఏళ్ల పాటు ఈ ఒప్పందాన్ని కొనసాగింపు చేయడం జరిగింది. అంతే. మనకు కొన్ని డైరెక్ట్ చెప్పేస్తాను, పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇక్కడ, మనకు ఈజీగా అర్థమవుతుంది. ఏముంది అక్కడ పేర్లే ఉన్నాయి కాబట్టి. ఇండియా గాంబియా మధ్య 2021లో ఒప్పందం జరిగింది, 24 అని చెప్పేసి. మరొక 5 years పాటు ఈ ఒప్పందాన్ని కొనసాగింపు చేస్తున్నారు. దేని విషయంలో? గవర్నెన్స్ రీఫార్మ్స్ విషయంలో గాంబియా దేశానికి ఇండియా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇండియా ఆస్ట్రేలియా ఒప్పందం చేసుకున్నది వ్యవసాయ రంగం లోపల స్కిల్స్ కోసం అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటి అంటే ఇండియాకి ఆస్ట్రేలియా వాళ్ళు హెల్ప్ చేస్తారట. మొత్తం 4 states ఎంపిక చేశారు పైలట్ బేస్లో. తెలంగాణ ఉంది, ఏపీ ఉంది, తమిళనాడు ఉంది, మహారాష్ట్ర ఉంది. ఇట్లా 4 రాష్ట్రాలు ఉన్నాయంటే పిఐబి న్యూస్లో వచ్చిందంటే ప్రశ్న ఎగ్జామ్లో పడిపోతుంది. తెలంగాణ, ఏపీ ఈజీగా గుర్తుంటుంది,
తమిళనాడు మన సౌత్ ఇండియా కాబట్టి ఇంకోటి మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఏ మినిస్ట్రీ ఒప్పందము అంటే వ్యవసాయం కాబట్టి అగ్రికల్చర్ అనుకుంటాం, కానీ పక్కపొంటి స్కిల్ ఉంది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ వార్తల్లో ఉంది. సో అది వెరీ వెరీ ఫేమస్ స్కీమ్ అండి. మనకి జూలై 1 నుంచి ఏమవుతుంది, కొత్త క్రిమినల్ లాస్ అమల్లోకి వస్తున్నాయి. ఆ లాస్లో ఏముంది అంటే, చట్టాల్లో ఏముంది అంటే, మనకు 7 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులలో ఫోరెన్సిక్ యొక్క టెస్ట్ తప్పనిసరి అని చెప్పిస్తున్నది. అంటే మనకు ఒక నేరం చేసినప్పుడు 7 years ప్లస్ శిక్ష పడుతుందని చెప్పేసి భావిస్తే ఫోరెన్సిక్ దర్యాప్తు తప్పనిసరి అని చెప్పేసి, మనకు ఫోరెన్సిక్ ల్యాబ్ చూస్తే ఇండియాలో చాలా రేరుగా కనిపిస్తున్నాయి. సో అప్పుడు వాటిని పెంచాలి కాబట్టి ఈ స్కీమ్ అయితే అమలు చేసిండు. ఏ స్కీమ్ అని చెప్పేసి చూస్తే మనకు నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ NFIES అని చెప్పేసి. సో ఇది క్యాబినెట్ ఆమోదించింది, కానీ దీనికి ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుందంటే 2254 కోట్లు అవుతుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ యొక్క సొంత బడ్జెట్ నుంటే కేటాయిస్తున్నాం మనము, స్పెషల్ కేటాయింపు లేదు. ఏ కాలానికి మనకు 24-25 నుంచి 28-29 వరకు ఇది ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది. మొత్తం దీనిలో 3 ఉన్నాయండి. ఫస్ట్ ఏంటి మనకంటే, దేశంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్లో స్థాపించాలి. సో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ లేవు కాబట్టి స్థాపించాలి. వై? బికాస్ మనము డిస్కస్ చేసినాం 7+ years శిక్ష పడితే తప్పనిసరి కాబట్టి ఇవి ఏర్పాటు అత్యవసరం అని చెప్పేసి మనకి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. మంచి గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ఇది. సెకండ్ చూస్తే ఢిల్లీ క్యాంపస్ ఆల్రెడీ ఉంది కదా. సో ఇక్కడ ఈ ఢిల్లీ క్యాంపస్ లోపల సదుపాయాల్ని మరింతగా మెరుగుపరచాలి, సెకండ్ది. థర్డ్ చూస్తే దేశంలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలు ఏర్పాటు చేయాలి. సో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలు, ఇవి లాబొరేటరీలు, ఇవి యూనివర్సిటీలు. ఇక్కడ చదువుకోవాలి, ఇక్కడ వచ్చి పనిచేయాలి. సో ఈ 2 వేరు మనకి ఇవి. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అని చెప్పేసి, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అని చెప్పేసి ఉన్నది. ల్యాబ్లలో పనిచేయాలి, ఇక్కడ చదువుకోవాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ క్యాంపస్ మనకు ప్రజెంట్ ఒకటే ఉంది కదా, దాన్ని మరింతగా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆ 3 కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి మనకు అంటే, ఏంటంటే మనకు సో రాబోయే రోజులలో వితిన్ 1 week లోపల కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయి కాబట్టి, సో ఫోరెన్సిక్ యొక్క ఏది మనకు విచారణ తప్పనిసరి కాబట్టి అంతగానో మనకి ఇక్కడ లేదు కాబట్టి సిద్ధం చేస్తున్నారు. ఇంకొంచెం ముందు చేయాల్సి ఉండే, ఇప్పుడైతే మొత్తం మీద చేస్తున్నారు. వెరీ ఫేమస్ గవర్నమెంట్ స్కీమ్ అండి. నెక్స్ట్, సో రిపోర్ట్స్ ఈజీగా అర్థమవుతాయి. రిపోర్ట్స్లో మనం ఏం అధ్యయనం చేయాలి అంటే, ఒకటి రిపోర్ట్ పేరేంటి, ఏ సంస్థ విడుదల చేసింది, ఫస్ట్ 3 ర్యాంకులు ఏంటి, ఇండియా ర్యాంక్ ఏంటి, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అబ్జర్వేషన్ చేసింది, ఏం అడ్వైస్ ఇచ్చింది. సో ఇది మనకు ఉంటుంది కాబట్టి నోట్స్లో ఉన్నాయి. అయితే చాలా రిపోర్ట్స్ ఉన్నాయండి, చూస్తున్నా ఒకసారి చూడండి. నోట్స్ ఇస్తున్నా ప్లస్ ఇక్కడ ఒకసారి చెప్తున్నా కాబట్టి సరిపోతుంది. సో కొంతమంది అంటే 1 or 2 candidates సో ఇన్ఫ్యాక్ట్ ఏమనుకుంటున్నారంటే, సో మనం ప్రిపేర్ అవుతలేం కాబట్టి పైన చెప్పిస్తలేము ఇక్కడ. సో మనం పైన చెప్పిస్తలేము, కంప్లీట్ సమాచారం మనకి ఇస్తున్నాం. మీరు ఏ ఇతర పేపర్తో కంపేర్ చేసుకున్నా సమాచారం ఎక్కువే ఉంటుంది, జిఎస్ లింకప్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ సమాచారం డెప్త్గా ఉంటుంది. సో కాబట్టి ఎట్లా ఇబ్బంది లేదు. అంటే గ్రూప్ 2 మనిషి ఒక తత్వం బట్టి నేను చెప్తున్నా, నాకు ఎవరు మెసేజ్ చేయలేదు కానీ సో తత్వం ఏంటి అంటే మనిషి తత్వము. సో ఇన్ఫ్యాక్ట్ ఎందుకు ఇంతగానము ఇది మనము గ్రూప్ 2 ప్రిపేర్ కావట్లేదు కాబట్టి ఓన్లీ 1 మెయిన్స్ అని చెప్పేసి 2 వైపు ప్రిపేర్ అయ్యే వాళ్ళు డౌట్ పడతారు, మరి అన్ని సమాచారం వస్తుందా లేదని చెప్పేసి. మీరు టెస్ట్ చేసుకోవచ్చు డిఫరెంట్ సోర్స్తోని, రైట్. ఆ అనుమానం పెట్టుకోవద్దు ఫస్ట్ అయితే, అనుమానంతో కొనసాగద్దు ముందుకి. సో ఇన్ఫ్యాక్ట్ మీకు అనుమానం ఉన్నట్లయితే స్కిప్ చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఫస్ట్ చూస్తే ఇంధన పరివర్తన సూచి అండి, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఇది వెరీ ఫేమస్ ఇండెక్స్, గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి రిలీజ్ చేస్తుంది. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు స్వీడన్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ ఫిన్లాండ్, ఇండియా ర్యాంక్ వచ్చేసి 63 ఉంది. ఇంధన పరివర్తన సూచి లోపల 63 అని చెప్పేసి చూసుకోవాలి, రైట్. నెక్స్ట్ కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది, పోర్ట్ ర్యాంకింగ్ ఇస్తుంది. ఇందులో టాప్ 100 లోపల మనకు ఇన్ఫ్యాక్ట్ ఇండియా వచ్చేసి 9 మేజర్ పోర్ట్స్
చోటు వచ్చింది. ఈ 9 మేజర్ పోర్ట్లో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు 19వ ర్యాంకు విశాఖ పోర్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏపీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాలండి. నెక్స్ట్, ఈ వాయు కాలుష్యం మీద యూనిసెఫ్ సంస్థ ఉన్ను హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం విషయంలో. ఇది ఫస్ట్ రిపోర్ట్ అండి. మనకి వాయు కాలుష్యము చిన్నపిల్లల హెల్త్ విషయంలో ఎలా ఎఫెక్ట్ చూపుతా అని చెప్పేసి ఫస్ట్ రిపోర్ట్ కాబట్టి, యూనిసెఫ్ రిపోర్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ రిపోర్ట్లో ఏముంది అంటే చిన్నపిల్లల మీద పోషకాహార లోపం తర్వాత రెండవ ప్రభావం చూపెట్టేది వాయు కాలుష్యమేట. భారతదేశం రోజుకి 21 lakhs, సో 21 lakhs మరణిస్తున్నట ఇండియాలో. ఇది వేరే రిపోర్ట్ అండి, సారీ. సో వాయు కాలుష్యం రిపోర్ట్ చూస్తే 21 రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది వరల్డ్ వచ్చేసి 81 లక్షలు, ఇండియా వచ్చేసి 21 లక్షలు, సో చైనా వచ్చేసి 23 లక్షలు మరణించారట వాయు కాలుష్యం ఫలితంగా. సో చైనా ఎందుకు రాసినామంటే ఇండియా ప్లస్ చైనా కలిపేస్తే 50% అవుతుంది. ప్రశ్న ఎలా వస్తుంది అంటే ఇటీవల యూనిసెఫ్ యొక్క విడుదల చేసిన వాయు కాలుష్యం నివేదిక ప్రకారము ప్రపంచంలో సగం మరణాలు ఈ 2 కంట్రీలు సంభవిస్తున్నాయి అని చెప్పేసి వాడు ABCD ఇస్తాడు. ఇంకా ఇండియా, చైనా, అమెరికా, UK అని చెప్పేసి, సో AB అని చెప్పేసి, AC అని చెప్పేసి, AD అని చెప్పేసి, BC అని చెప్పేసి ఉంటుంది. రైట్, అట్లా మనకు ప్రశ్న వస్తుంది కాబట్టి ఈ 2 రాసుకోవాలి. 50% ఆల్మోస్ట్ ఇండియా, చైనా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దక్షిణాసియా లోపల మరణాలకు ప్రధాన కారణము 21 years లోపల చూస్తే ఫస్ట్ కారణం వచ్చేసి వాయు కాలుష్యమేనట. సెకండ్ ర్యాంక్ వచ్చేసి హై BP అని చెప్పేసి, థర్డ్ ర్యాంక్ వచ్చేసి పొగాకు అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ తర్వాత ఇంకా రిపోర్ట్స్ చూస్తే మనకు ఇదండి ఈ స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ అని చెప్పేసి, ఇది చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం మీద వాయు కాలుష్యం యొక్క నివేదిక అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది అంటే వెరీ ఫస్ట్ టైం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అట. ఎవరిచ్చారంటే హెల్త్ ఎఫెక్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇది. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూస్తే చిన్నపిల్లల్లో పోషకాహార లోపం తర్వాత రెండవ కారణము వాయు కాలుష్యం అని చెప్పడం జరిగింది. సో బిలో 5 years చిల్డ్రన్ వచ్చేసి 464 పీపుల్స్ మరణిస్తున్నారట. ఐ థింక్ ఈ 2 రిపోర్ట్స్ మేబీ ఒకటే కావచ్చు, బట్ మనకు పేపర్లో అయితే సో ఇది సాక్షి పేపర్లో వచ్చింది, అదేమో ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ మేబీ కావచ్చు. సో ఓవరాల్గా ఆ రిపోర్టు ఇదేమో ఓన్లీ చిన్నపిల్లల విషయంలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పర్ డైలీ 464 people మంది మరణిస్తున్నారు బిలో 5 years ఏజ్ వాళ్ళు. చిన్నపిల్లల్లో పోషకాహార లోపం తర్వాత రెండవ ప్రధాన కారణం ఏంటంటే మనకి వాయు కాలుష్యం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేస్తున్నది. సో దీని మీద మనకి రిపోర్ట్ వచ్చింది, బట్ మనం ఒక క్లాస్ చేయాల్సి ఉంటుంది దీని మీద. బట్ రిపోర్ట్ చూస్తే 2030 నాటికి మనము 17 goals సాధించాలి కదా. అయితే ఇందులో కేవలము 16% మాత్రమే పురోగతి ఉందట. మిగతా 84% గోల్స్ విషయంలో పురోగతి లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తం చూస్తే నార్డిక్ దేశాలు కొద్ది వరకు సాధించే విధంగా ఉన్నాయట అని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఫిన్లాండ్ ఉంది, సెకండ్ ర్యాంక్ గోస్ టు స్వీడన్ అని చెప్పేసి ఉన్నది. సో ఇండియా ర్యాంక్ ఏంటంటే మనకి SDG విషయంలో 109 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు స్వీడన్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ వచ్చేసి డెన్మార్క్ ఉన్నది. సో ఇండియా వచ్చేసి 109 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బట్ ఈ రిపోర్ట్ మనకి 300 pages పైగా ఉందండి. సో వాళ్ళు ఏమిచ్చారు రిపోర్ట్లో అంటే ప్రతి గోల్ తీసుకొని వరల్డ్లో ఎలా ఉంది, ఇండియాలో ఎలా ఉందని చెప్పేసి మన నోట్స్ రాసుకోవాలి. వై? బికాజ్ ఇది పార్ట్ ఆఫ్ ది Group 2 ఎకనమీ పేపర్స్ 3 Section 3లో ఉంది కాబట్టి ఫోకస్ చేయాలి. బట్ మొత్తం మీద చూస్తే మన ఇండియా ర్యాంక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్ వరకు అయితే. నెక్స్ట్ మనం చూస్తే పర్సన్స్ అండి. సో ఈరోజు మరణించిన వ్యక్తి ఎవరంటే మనకు CV చంద్రశేఖర్, పద్మభూషణ్ వ్యక్తి కాబట్టి కొంచెం ఫోకస్ చేయాలి. భరతనాట్యంలో ఫేమస్ అండి. మనకు సంగీత వాయిద్యాలు కానీ నృత్యాలు కానీ చనిపోయినప్పుడు వాళ్ళు ఎందులో అని చెప్పేసి ఆ ప్రశ్న వస్తుంది. సో మళ్ళీ పద్మభూషణ్ కాబట్టి 2011లో ఆర్ట్స్లో వచ్చిందట, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సమ్మిట్ చూస్తే మనం డిస్కస్ చేసినాం, బట్ కొద్ది అప్డేట్స్ అవసరము. ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ సమ్మిట్ వచ్చేసి జెనీవా హోస్ట్ చేసింది. హెడ్ క్వార్టర్ కాబట్టి జెనీవా హోస్ట్ చేస్తుంది. థీమ్ అట్లా ఏం లేదు. ఇండియా పాయింట్ ఆఫ్లో చూస్తే ఈ శ్రమ్ పోర్టల్ని ప్రపంచం మొత్తము మెచ్చుకుంది అట. వాట్ ఈస్ ద ఈ శ్రమ్ పోర్టల్ అంటే మనకి
సో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఇందులో నమోదు చేసుకోవాలని చెప్పేసి పనిచేసేదే ఈ శ్రమ్ పోర్టల్. 2021 దీన్ని తీసుకోవడం జరిగింది. 2024 మే 18 నాటికి ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న వాళ్ళ సంఖ్య 29.67 కోట్లు, ఆల్మోస్ట్ 30 కోట్లు అని చెప్పేసి తీసుకోవచ్చు. పిఐబి న్యూస్ కాబట్టి ఫోకస్ చేయాలి గణాంకాల మీద. ప్రస్తుతం ఈ శ్రమ్ పోర్టల్ని వేటితోని అనుసంధానం చేశారని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్తోని, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్తోని, మై స్కీమ్ పోర్టల్తోని, ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ స్కీమ్తోని అనుసంధానం చేయడం జరిగింది. తెలంగాణ కోసం చూస్తే మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయ కలుపు యాజమాన్య విభాగానికి అవార్డు వచ్చింది. అవార్డు తీసుకున్న వ్యక్తులు ఎవరంటే రామ్ ప్రకాష్ అండ్ పద్మజ అని చెప్పేసి ఉన్నారు. రైట్, ఇది కరెంట్ అఫైర్స్ అండి. మనకి 21 జూన్ కరెంట్ అఫైర్స్. సో మనం మార్నింగ్ 6 o'clock చేయాల్సి ఉండే, బట్ నిన్న మనకి అన్ఫార్చునేట్లీ వర్క్ ఉండే కాబట్టి ఈ నోట్స్ రాయలేకపోయినాం. సో కంపల్సరీ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ విషయంలో ఎటువంటి భయం వద్దు. అంటే ఎంత కావాలో అంత సబ్జెక్ట్ ఇద్దాం. ఈ రిపోర్ట్స్, సబ్మిట్స్ లాంటి, అవార్డ్స్ లాంటి, నియామకాలు లాంటివి మాత్రము స్కిప్ చేస్తలే మనం, కానీ చదివేస్తున్నాము. ఎందుకోసం అంటే అవి ఫ్యాక్ట్ క్వశ్చన్స్, అద్భుతమైన విశ్లేషణ ఇక్కడ ఏమీ ఉండదు. ఈ రిపోర్ట్స్ విషయంలో ఏముంటుందండి మామూలుగా. సో నిజంగా రిపోర్ట్ కొన్ని HTL లాంటి రిపోర్ట్స్ ఉంటాయి. సో వాటికి తప్పనిసరి విశ్లేషణ అవసరం ఉంటుంది. ఇవి మరీ ఫ్యాక్చువల్ బిట్స్ కాబట్టి అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనం మళ్ళీ 6 AM రేపు 22 జూన్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు క్లాసులో కరెంట్ ఇష్యూ కింద మనం 3 చేయడం జరిగింది. సో 3 కంపల్సరీ చేద్దాం. ఒకటి MSP, ఒకటి స్పీకర్ పదవి ఎన్నిక అనంతరం చేస్తాం. ఇంకో క్లాసు స్పీకరు, డిప్యూటీ స్పీకర్, ప్రోగ్రామ్ స్పీకరు, గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పీకర్ యొక్క పాత్ర అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఇదిను ఇంకొకటి మొత్తం మీద చెప్పడం జరిగింది కదా, సో అది కూడా మనం డిస్కస్ చేద్దాం కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.